స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన సాధనతో పత్రిజీ సాంగత్యంలో ధ్యానము జ్ఞానము ఆత్మజ్ఞానంతో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లుగా ఎదిగిన వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు వారి ఆధ్యాత్మిక ప్రయాణం అంటే స్పిరిచువల్ జర్నీని మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు కనిగిరి పిరమిడ్ మాస్టర్ రాజరాజేశ్వరి గారు. వారితో మాట్లాడి వారి జర్నీని విందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, మీ గురించి మీ కుటుంబం గురించి చెప్పండి మేడం. ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి, పిరమిడ్ మాస్టర్లందరికీ, పరమ గురువులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. నా పేరు రాజరాజేశ్వరి, కనిగిరి నుంచి వచ్చాను. సో నాకు ఒక అన్న చెల్లి ఉన్నారు సార్. సో అందరం కూడా ధ్యానం చేస్తాము. సో మేము ధ్యానంలోకి రావడానికి మా అమ్మ చాలా కారణమయ్యారనమాట. మీ అమ్మగారి పేరు మేడం? మా అమ్మగారి పేరు రమణమ్మ గారు, నాన్నగారి పేరు వెంకటేశ్వర రెడ్డి గారు. ఓ, వారిద్దరే ఫస్ట్ ధ్యానంలోకి వచ్చారా? ఎస్, ఫస్ట్ మా అమ్మగారు వచ్చారు సార్. మా అమ్మగారి తర్వాత మా నాన్నగారు వచ్చారు. మా నాన్నగారి తర్వాత వీళ్ళిద్దరి తర్వాత మేము 8 సంవత్సరాలకి కుటుంబం మొత్తం ధ్యానంలోకి రావడం జరిగింది. చాలా లాంగ్ ప్రయాణం ఉంది. సో అయితే ఒక టైంలో మేము అందరం ధ్యానంకి రావడం జరిగింది. సో మా ఇంటి మీద ఒక పిరమిడ్ కూడా ఉంది, అమ్మగారి ఇంటి పిరమిడ్. పిరమిడ్ పేరు ఏంటి మా? శ్రీ వెంకటేశ్వర క్యూట్ హీలింగ్ పిరమిడ్. హీలింగ్. ఎస్ సార్. అంటే పత్రి సార్ వచ్చినప్పుడు మీ ఇంటి ఇలవేలుపు ఏంటి అని అడిగారు. వెంకటేశ్వర స్వామి అని చెప్పాము. అప్పుడు సార్ పక్కనే కూర్చొని ఉన్నా నేను. సార్ అలా బుగ్గలు పట్టుకొని శ్రీ వెంకటేశ్వర క్యూట్ హీలింగ్ అని పెట్టమని చెప్పారు. సో అదే పెట్టాము సార్ పిరమిడ్ పేరు. సో మరి చిన్ననాటి నుండి మీకు ఆధ్యాత్మికత అనే పదం విన్నారా? లేదు సార్. అసలు ఇంట్లో అసలు ఆధ్యాత్మికత అనేది తెలుసు, భక్తి అనేది తెలుసు, ఆధ్యాత్మికత ఏం తెలియదు అసలు, పేరు కూడా లేదు నేను. రైట్. మరి పిరమిడ్ మెడిటేషన్ లోకి మా నాన్న వచ్చిన తర్వాత చాలా రోజులకు వచ్చామన్నారు కదా, ఎప్పుడు ఎలా ఎందుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి వచ్చారు, ఎందుకు ధ్యానం చేయాల్సి వచ్చింది? ఎస్ సార్. మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత దాదాపు 8-9 సంవత్సరాలకి 2020 నవంబర్ 15న ధ్యానంలోకి వచ్చాను నేను. సో వచ్చే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. 2020 ఫిబ్రవరిలో మాకు మహాశివరాత్రి జరగడం జరిగింది. పత్రి సారు అక్కడికి వచ్చారు. సో అయితే ఆ వర్క్కి వెళ్ళడం జరిగింది. నాకు ఫస్ట్ నుంచి కూడా సేవ అంటే చాలా ఇష్టం. సో దానికి ఉన్న వాళ్ళ లేని వాళ్ళ కులము, వీళ్ళకెళ్ళి చేయాలి వాళ్ళకెళ్ళి చేయాలి నాకు అదేం లేదు. ఎందుకంటే ఆ భావాలు మాకెప్పుడు మా మదర్ ఫాదర్ నేర్పించలేదు. వాళ్ళు చెప్పింది మాకు చిన్నప్పటి నుంచి ఒకటే, చేతనైతే సహాయం చేయి, చేయలేకపోతే సైలెంట్గా ఉండు, అంతేగాని ఎవరిని దూషించొద్దు, ఎవరితో ఎక్కువ ఏమీ చేయొద్దు, ఎవరి మీద పగలు అట్లా ఏం నేర్పలేదన్నమాట. చేయగలిగితే సేవ చేయి, లేదంటే సైలెంట్గా ఉండండి అని. సో అట్లా చిన్నప్పటి నుంచి సేవ చేసే అలవాట్లో సో ఆ రోజు ఆ శివరాత్రికి వర్క్ చేయడం అనేది జరిగింది. సో నేను ఆ వర్క్కి వెళ్ళేటప్పుడు మా అమ్మకి చెప్పాను, ధ్యానం చేయమని, అక్కడికి రమ్మని, ఇక్కడ కూర్చో, ఇది చేయి అది చేయి అంటే నేను రాను. సో మీరు ఎంత ఏజ్? నేను అప్పుడు 34లో ఉన్నాను సార్. 34-35 ఆ గ్యాప్లో ఉన్నాను. చిన్నప్పుడే అందించారు కానీ 34లో మీకు అందింది. ఎస్. సో అట్లా రావడం జరిగింది. సరే వద్దులే, ఏం చేయొద్దులే, వచ్చి వర్కే చేయని అన్నారు. సరే హ్యాపీగా వర్క్ చేస్తున్నాను. నా కింద ఒక 40 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఏంటిది అదృష్టం అంటే అక్కడ పత్రి సార్ ముందు స్టేజ్ దగ్గర వర్క్ చేయాలి. మిగతా వాళ్ళందరికీ రకరకాల వర్క్స్ ఇచ్చారు. నేను ఏ ధ్యానం చేయలేదు, ఏమీ రాలేదు, కానీ డైరెక్ట్ సార్ దగ్గరే వర్క్ వచ్చింది. స్టేజ్ ముందు అనమాట. అంటే స్టేజ్ మీదకి ఎవరిని వెళ్ళనీయకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా వర్క్ చేయాలన్నమాట. సో నా సరౌండింగ్లో మొత్తం ఒక 40 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేయాలి. సో మొత్తానికి సార్ వచ్చేసారు స్టేజ్ మీదకి. వచ్చిన తర్వాత ఒక పావు గంట అరగంట జరిగిన తర్వాత సార్ పిలవడం జరిగింది. మనల్ని ఎందుకు పిలుస్తారులే, ఆయన మనకేం పని, అసలు మన ధ్యానం వాళ్ళం కాదు కదా, మనకు సంబంధమే లేదు కదా అని సైలెంట్గా ఉన్నా. మళ్ళీ రెండోసారి పిలిచారు. ఏంటి పిలుస్తున్నా, ఎవరు పలకట్లేదు ఏంటా అని చెప్పి నేను కూడా, అంటే బ్యాక్ సైడ్ సార్ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను అనమాట. అట్లా వెనక్కి తిరిగి చూస్తే నిన్నేను అమ్మాయి అన్నారు. నన్ను ఎందుకు పిలుస్తున్నారు ఈయన, అంటే తిట్టుకున్నా అనమాట. ఈయనకేం పని పాట లేదా, ఎందుకంటే అంతకుముందు ఒక 3-4 టైమ్స్ పత్రి సారు కనిగిరికి వచ్చినప్పుడు ఈ టాపిక్స్ ఇవన్నీ చెప్తున్నప్పుడు అటెండ్ అయ్యా, కానీ తిట్టడం, అరవడం, కొట్టడం నేను చూసాను అనమాట. ఈయనతోటి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పులే మనల్ని అని చెప్పి నేను సైలెంట్గా ఉండేదాన్ని, పెద్దగా పోయేదాన్ని కాదు. సరే వర్క్ అన్నారు కదా అని వెళ్ళా. మొత్తాన్ని పిలిచారు. అయిపోయింది నా జీవితం, గోవిందా అనుకున్నాను నేను. ఇంకా సేమ్ ఇలాగే అనుకున్నాను సార్ ఆ టైంలో. సరే అని చెప్పండి సార్ అన్న. వెళ్ళి సేమ్ సార్ ఇట్లా వెళ్ళగానే మైక్ ఇచ్చి మాట్లాడిపో అన్నారు. సార్ ఐఎమ్ నాట్ మెడిటేటర్ అని సార్కి మెల్లగా చెవులో చెప్పా. వెళ్ళి మాట్లాడమన్నాను కదా అని గట్టిగా చెప్పారు. అయిపోయింది ఇంకా ఆ రోజుకి, అయిపోయింది, నేను బుక్ అయిపోయాను అడ్డంగా అని చెప్పి, ఇంక ఇవాళ నాకు తన్నులు తిట్లు అన్నీ ఉన్నాయని చెప్పి ప్రిపేర్ అయిపోయాను ఆల్రెడీ. కానీ అక్కడికి వెళ్ళాక మైక్ తీసుకోగానే ఒకటే చెప్పా, నాకు ధ్యానంతో సంబంధం లేదు, నేను మెడిటేషన్ చెయ్యను, నాకు ఎటువంటి ఏం తెలియదు నాకు. అయితే ధ్యానం అంటే
శుభ్రంగా పడుకొని నిద్రపోవడం అని చెప్పాను నేను. ఎందుకంటే మా మదర్ ఎప్పుడు ధ్యానం చేస్తున్నా ఇలా తోలడం ఇలా ఇలా యాక్షన్స్ చేసేది. మేమేమనుకునే వాళ్ళం, ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకొని ఉంటుంది, నిద్రలో పోయినట్టు ఉంటుంది. సో అయితే శుభ్రంగా పడుకొని నిద్రపోవడం అని చెప్పా. సార్ చప్పట్లు కొట్టించాడు. నాకు ఒక నిమిషం డౌట్ వచ్చింది, నేను ఏమన్నా రాంగ్ చెప్తున్నానా, ఈయనతో నాకేమన్నా ఉందా కథ వెనకాల అని చెప్పి నా భయం నాకు ఉంటుంది కదా సార్, ఫస్ట్ టైం కదా. అందరు చప్పట్లు కొట్టండి అన్నారు. లోపల ఏం అర్థం కాని పరిస్థితి అనమాట. సరే అని చెప్పి అయితే అది చెప్తూ ఉండగా ఒక పాయింట్ చెప్పాను నేను. మెడిటేషన్ చేయడం వల్ల మా మదరు దాదాపు 2 పెద్ద ఆపరేషన్లు 2 చిన్న ఆపరేషన్లు చేయించుకున్న అంత ఆమె కూడా అంత స్థితిలో కూడా ఈజీగా నిలబెట్టి 100 మందికి వంట చేస్తుంది మా అమ్మ. అంత అది చూసాను నేను, ఆ స్ట్రాంగ్నెస్ చూసాను, ఆ శక్తి. ఆ 8 సంవత్సరాల నుంచి వాళ్ళ పడ్డ ఎట్లా వస్తుంది వీళ్ళకి అనేది ఒకటి గమనించగలిగా అనమాట. కానీ నేను ధ్యానంలోకి రాను, అమ్మ గమనించిన మళ్ళీ నన్ను పిలుస్తారు ధ్యానం చేయమంటారు అని తెలిసినా కూడా సైలెంట్గా ఉండేది. స్టేజ్ మీద చెప్పారా? ఎస్ సార్ చెప్పాను, ఇవన్నీ స్టేజ్ మీదనే చెప్పాను. తెలిసినా కూడా సైలెంట్గా మళ్ళీ ధ్యానంలోకి రమ్మంటారేమో పిలుస్తారేమో, ఆహా అంగే చెప్పకూడదని చెప్పి గమనించి సైలెంట్గా ఉండేదాన్ని. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈమెకి ఇంత ఎనర్జీ? మళ్ళీ ప్రోగ్రామ్ అంతా అయిపోగానే మెడిటేటర్లు అందరూ వెళ్ళిపోగానే మళ్ళీ నీరసంగా వస్తుంది, మామూలు స్థితికి వస్తుంది. కానీ అక్కడ వర్క్ జరిగినంతసేపు ధ్యానం చెప్పిన, వంట చేసిన, సేవ చేసిన భలే హుషారుగా ఉంటుంది. అది గమనించగలిగా నేను. అదంతా చెప్పా. అప్పుడు చెప్పాను నేను స్టేజ్ మీద ఏం చెప్పానంటే, ధ్యానం చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకుండా ప్రశాంతంగా ఆనందంగా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. మా మదర్ అది చేసింది, నేను చూశాను అని చెప్పా. అప్పుడు చప్పట్లు కొట్టిలా సారు. అప్పుడు ఒకటి అర్థమైంది, అంటే నేను అది అబద్ధమో నిజమో తెలియదు, నేను ధ్యానాన్ని తప్పుగా చెప్పినప్పుడు చప్పట్లు కొట్టించాడు, ధ్యానం గురించి కరెక్ట్గా చెప్పినప్పుడు జరిగిన సత్యం తెలిసిన సత్యమే కదా అని కొట్టించాల సార్ అనేది నాకు అర్థమైంది అక్కడ. అంతే కదా, అంటే నేను ఎక్కడ దాన్ని వదిలేసి వెళ్ళిపోతానో లేకపోతే భయపడి వెళ్ళిపోతానని చప్పట్లు కొట్టించాడు ముందు. కానీ సత్యం సార్కి తెలుసు, ఆడ జరిగిన విషయం నేను గమనించిన. మంచి విషయం చెప్పినప్పుడు ఎందుకు కొట్టించట్లేదు, దాన్ని తప్పు చేసి నేను అరుస్తున్నప్పుడు లేదా తప్పుగా చెప్తున్నప్పుడు ఎందుకు కొట్టిస్తున్నాడని అక్కడ స్టేజ్ మీదనే గమనించగలిగా. ఇంకా అర్థమైంది. సో ఇది నాకు తెలిసింది ఇంతవరకు. బట్ మీరు అందరూ ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వలన రూపాయి ఖర్చు లేకుండా అట్లీస్ట్ ఒక జలుబు వచ్చిన చిన్న ఇష్యూ ఏదన్నా కోసుకున్నాం మనం, కట్ చేసినా వెళ్ళి 100 రూపాయలు ఓపీ కట్టాలి, వాడు ఇంత లిస్ట్ ఇస్తాడు, అవన్నీ చెయ్యాలి. కానీ ధ్యానం చేయడం వల్ల ఏమీ ఉండదు, రూపాయి ఖర్చు ఉండదు. ఇలా 8 సంవత్సరాల నుంచి మా అమ్మ రూపాయి ఖర్చు లేకుండా హ్యాపీగా ధ్యానం చేసుకుంటుంది. ధ్యానం చేయడం వల్ల కోటీశ్వరులు అవుతారని చెప్పిన. ఎందుకంటే డబ్బులు ఖర్చు అవ్వట్లేదు కదా, డబ్బులు మిగిలిపోతున్నాయి కదా హ్యాపీగా. సో నేచర్లోకి ఎలా వెళ్ళాలో వాటికి వెళ్తూ ఉన్నాయి, అది వేరే విషయం. కానీ హ్యాపీగా మిగులుతున్నాయి కదా డబ్బులు చక్కగా. రెండోది, ఆరోగ్యానికి ఒక మెడిసిన్ వేసుకుంటే దానివల్ల ఇంకొక ఎఫెక్ట్ రెడీగా ఉంటుంది. సో ప్రాబ్లమే లేదు, హాస్పిటల్కి పోవాల్సిన పని లేదు, హ్యాపీగా ఉన్నంతలో హ్యాపీగా ఉండొచ్చు అనేది అబ్జర్వ్ చేశా. అయినా చప్పట్లు కొట్టిలా. సో అది అర్థమైంది. ఇక ఇంతకన్నా ల్యాగ్ చేయకూడదులే అని చెప్పేసి వచ్చి ఇక్కడ కూర్చో అమ్మాయి అన్నారు. కూర్చున్నాను కదా, కొంచెం ముందుకి వెనక్కి జరిగి కూర్చోండి అని కరెక్ట్ సార్ కాళ్ళ ముందు కూర్చోబెట్టారు. ఇంకా బ్రీతింగ్ ఆగిపోయింది. ఇంకేదో ఉంది నాకు. అంటే అప్పటి వరకు నేను చూసిన వాతావరణానికి పత్రి సార్ ఎక్కడ కొడతాడో ఏమంటాడో అని నా లోపల నా భయం నాకుంది. కానీ మైక్ పట్టుకున్నంతసేపు నేను ఇవన్నీ ధ్యానంలోకి వచ్చి నాకు అర్థమైంది, ఆ రోజు మాట్లాడింది నేను కాదు అని. ఆ తర్వాత అర్థమైంది. ఆ 2020 ఫిబ్రవరిలో జరిగిన శివరాత్రి వర్క్ తర్వాత తిరిగి 2021 నవంబర్ లాస్ట్లో వచ్చా నేను. 1.5 year తర్వాత ధ్యానంలోకి వచ్చా. అప్పటి వరకు సర్వీస్ చేయడం, అంతే, యాక్టివేట్ చేయడం, అందులో ఉండడం జరిగింది. అంతేగాని నేను ధ్యానానికి రానే లేదు. ఎక్కడ ఏం పిలుస్తారు అని చెప్పి అసలు ఇంకా దాక్కునేదాన్ని, గట్టిగా ఫోన్లు కూడా ఎత్తేదాన్ని కాదు. ఏ ప్రోగ్రామ్ జరిగినా మళ్ళీ ఇదే గోలంటారు, ఓన్లీ సర్వీస్ ఉంటే పిలవండి లేకపోతే రానని చెప్పేదాన్ని. సో అలా 1.5 year అయిన తర్వాత ధ్యానంలోకి రావడం జరిగింది. కానీ సార్ దగ్గర కూర్చున్నంతసేపు మాత్రం చాలా భయంకరంగా టెన్షన్గా ఉండి ఎక్కడ ఏం కొడతారో అని. కానీ ఫస్ట్ టైం ఇవన్నీ అంటే ఎవరి అనుభవాలు వాళ్ళకి. సో అప్పుడైతే కొట్టుండొచ్చు తిట్టుండొచ్చేమో కానీ దాని తర్వాత ఏమీ లేవు ఇవి. కానీ ఫైన్ డే ఎందుకు కొడుతున్నారా, ఎందుకు తిడుతున్నారా ఇవన్నీ అంటే, ఎందుకు తిడుతున్నారంటే మనల్ని మనం బాగుపరచుకోవడానికి ఆయన తిడుతున్నారు. రెండవది ఎందుకు కొడుతున్నారంటే మనలో ఉన్నటువంటి అన్నిటిని ఆయన హీల్ చేస్తున్నాడన్న విషయం ఇవన్నీ ఆఫ్టర్ ధ్యానం తర్వాత తెలిసింది. సో అలా మనలోని అజ్ఞానాన్ని బయటికి పంపించడం కోసమే ఆల్మోస్ట్ ఒక రకంగా హెల్త్ కూడా అని చెప్పొచ్చు సార్. దాంట్లో చాలా వరకు హెల్త్ ఇష్యూస్ కూడా చెప్పొచ్చు. సో ఆఫ్టర్ ఇవన్నీ ధ్యానంలోకి వచ్చాక నేను స్వతహాగా అన్ని రియలైజేషన్ చేసుకుంటూ నా ఇన్నర్తోనే నేను రియలైజేషన్ చేసుకుంటూ రావడం జరిగింది సార్. సో అలా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. పత్రి సార్తో
అంటే ఆయనే పిలిపించుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. తన ద్వారానే స్టార్ట్ ఎస్ సార్. అంటే నాకు తెలియలా, నేను ఆల్రెడీ ధ్యానానికి వచ్చినటువంటి వ్యక్తినే. అది నాకు తెలుసుకోవడానికి 34 సంవత్సరాల టైం పట్టింది. ఓకే, ఇంక అయిపోయింది టైం. అక్కడికి డౌట్ వచ్చింది సార్, ఈయన ఇంత పిలిపిస్తున్నాడు, ఇంత కూర్చోబెడుతున్నాడు, ఇంక ఈయన మాటలతోటి నన్ను ధ్యానంలోకి లాగేటట్టున్నాడని ఒక థాట్ వచ్చింది. మన ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు సంగతులే అనుకున్నా. కానీ గురువుల మందు మన వేషాలు రావు కదా. సో ఆయన పరమ గురువు, మనం ఎంత చిన్న చీమంతా కూడా కాదు మనం. సో ఆ తర్వాత అర్థమైంది ఇవన్నీ ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేసిన. ఎస్ సార్. ఇవన్నీ సో ధ్యానంలోకి స్టార్ట్ అయినప్పటి నుంచి రోజుకు ఎన్ని గంటలు ధ్యానం చేసేవారు? మీ ధ్యాన అనుభవాలు ఏంటివి? ఫస్ట్లో బాగా చేశాను సార్. నేను 2020 నవంబర్ 15 ధ్యానంలోకి వచ్చినప్పుడు గుంటూరి రవీంద్ర గారి ద్వారా. దానికి ముందు ఏం జరిగిందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అప్పటికి నేను 2-3 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేయబడడం జరిగింది. సో ఆ రోజు కూడా అది చేసుకుందామన్న ఉద్దేశంతో రెడీగా ఉన్నా. సడన్గా ఏదో ఎవరో చెప్పినట్టు, ఏదో వినిపించినట్టు నాకు సడన్గా మైండ్లోకి మా రవీంద్ర సార్ వచ్చారనమాట. ఎందుకు ఆయన మీదకే ఫోకస్ అవుతుంది అనమాట. నాకు ఫస్ట్ నుంచి కూడా రవీంద్ర సార్ అంటే చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా నాకు అంత ఈజీగా ఎక్కిపోయేది అనమాట మైండ్లోకి. ఎలా అంటే అప్పుడు మా అమ్మ మా నాన్నగారు వచ్చి అన్ని రోజులు చెప్తున్నా అస్సలు ఏ రోజు కూడా నేను ఇన్స్పైర్ అవ్వాల. కానీ ఫస్ట్ నుంచి కూడా నేను ధ్యానం చేయకపోయినా రాకపోయినా రవీంద్ర సార్ చెప్పే ప్రతి మాట కూడా నాకు అంత ఇన్స్పిరేషన్గా ఉండేది. చాలా రెస్పెక్ట్ ఆయన అంటే, అసలు చాలా గౌరవం ఉండేది. సో ఆయన ఏం చెప్పినా వింటాను, ఇంకంతే, ఏం చెప్పినా వింటాను అనమాట. అలా ఆ రోజు ఎందుకనో ఆయన మైండ్లోకి రావడం జరిగింది. సార్ నేను ఇలా అనుకుంటున్నాను అని అంటే, సార్ అట్లా భోంచేస్తూ మేడం 10 నిమిషాలు టైం ఇవ్వండి నాకు, నేను 10 నిమిషాల్లో వస్తానని. ఆయన 10 నిమిషాలు 15 కిలోమీటర్ల నుంచి 10 నిమిషాల్లో వచ్చారు ఆయన. వచ్చి అసలు ఏది మేడం ఎందుకనంటే, నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇది సార్, నేనైతే ఉండాలనుకోవట్లేదు ఇది అని అంటే, సరే మేడం మీరు ఎట్లా డెసిషన్ తీసుకున్నారు కదా, సరే నేను ఒక్క మాట చెప్తాను, ఒక్క 40 రోజులు నేను చెప్పింది చెయ్యండి, మీకు నచ్చకపోతే అప్పుడు లీవ్ అయిపోండి, మీ లైఫ్ నుంచి మీరే లీవ్ అయిపోండి అని చెప్పారు సార్. ఏం చేయాలి సార్ అన్న, ఎందుకంటే ఆల్రెడీ తెలుసు సార్ ధ్యానం చేస్తారు, ధ్యానమే చెప్తారని. కానీ ఎందుకన్నా ఆయన చెప్తుంటే వినాలనిపించింది. చాలా శ్రద్ధగా, చాలా చక్కగా, చాలా హ్యాపీగా విన్నా అనమాట. సో ఓకే సార్, అయితే మీకోసం చేస్తాను సార్ అని అన్న ఆయనకి. నా కోసం కూడా చేస్తాననిలే ఆయన, మీరు చెప్పారు కాబట్టి మీ మాట మీద మీతో గౌరవంతో, సో మీ మీద ఉన్న రెస్పెక్ట్ తోటి ఖచ్చితంగా ధ్యానం చేస్తాను సార్. రిజల్ట్ రాలేదంటే మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతాను సార్, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి టు బి ప్రాక్టికల్, నాకు ప్రాక్టికల్ ఉండాలన్నమాట ఏదైనా. అంటే సరే మేడం అని ఒక ఛాలెంజ్ లాగా వెళ్ళిపోయాం ఇద్దరం. సో అది నవంబర్ 14th జరిగింది, బాలల దినోత్సవం రోజు ఇదంతా జరిగింది. సూసైడ్ అటెంప్ట్ సార్తోనే డిస్కషన్ చేయడం ఇదంతా. నవంబర్ 15th కరోనా టైం కదా సార్, అప్పుడే మనం బుద్ధా సియోల్ బెంగళూరు వాళ్ళది మెడిటేషన్ స్టార్ట్ అయింది, 41 days మెడిటేషన్. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు చేశారు. భాషతో సంబంధం లేదనేది కూడా నాకు ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది సార్. భావం ఇంపార్టెంట్, భాష సంబంధమే లేదనేది. ఎందుకంటే వాళ్ళు చెప్పేదంతా ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో లేదు. కానీ వాళ్ళు చెప్పేది ప్రతిదీ కూడా మనం ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి వెళ్తామో మనకి ఏ భాషలో అర్థం అవ్వాలో మాస్టర్స్ ఆ భాషలో అందిస్తారు దాన్ని. అవన్నీ ధ్యానంలోనే రియలైజ్ అవుతాం అనమాట. సో అలా చేస్తూ 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 అయితే నేను ధ్యానంలోకి ఎలా చేశాను అంటే, ఇట్లా కూర్చొని చేసే స్థితి లేదు నాకు. ఎందుకంటే మా చిన్నబాబు డెలివరీ అప్పుడు నిండు నెలలు వచ్చాక నేను కింద పడ్డప్పుడు ఈ కాల్ ఫ్రాక్చర్ అయింది. సో దాదాపు చాలా దెబ్బతిన్నాను కాలు. సో కూర్చొని చేసే స్థితి లేదు. మరి ఎలా చేయాలి సార్ అని అడిగా. మీరు ఎలా అయినా చేయండి ధ్యానం, కానీ ధ్యానంని ధ్యానిగా ధ్యానం కోసం ధ్యాస పెట్టి చేయండి అని చెప్పారు సార్. చాలా అల్టిమేట్గా చెప్పారు. ఎస్ సార్, అది ఓకే అర్థమైంది. సో అని అయితే సార్ పడుకొని చేయగలుగుతాను సార్ అన్న. సో పడుకొని 2 కాళ్ళు కూడా క్రాస్ చేసే పరిస్థితి లేదు, ఇలా ఉండేవి కాళ్ళు 2. పడుకొని పొట్ట మీద ఇట్లా చేతులు పెట్టుకొని ధ్యాస అంతా, ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు మెడిటేషన్ మీదనే, అంటే శ్వాస మీద ధ్యాస అనేది కూడా నాకు తెలుసుకోవడానికి 10 రోజులు టైం పట్టింది. అయితే డే 1లోనే నేను శాకాహారి, అంటే తినకూడదు, చేయకూడదు, వండకూడదు, అసలు ఏం చేయకూడదు, దాన్ని ముట్టుకోకూడదు ఆఖరి. కానీ డే 1లోనే డెసిషన్ తీసుకున్నాను. అలాగే ఇంకొక నిర్ణయం ఏం తీసుకున్నానంటే, నేను చచ్చినా బతికినా అప్పటికి నాకు ధ్యానంలోకి రాకముందు 6 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఏమేంటిది అంటే, కాల్ ఫ్రాక్చర్ ఒకటి, మైగ్రేన్ హెడేక్ ఒకటి, గ్యాస్ ట్రబుల్ ఒకటి, లో బీపీ ఒకటి, నర్వస్ పెయిన్స్ ఒకటి, మెడల నొప్పులు, మొత్తం 6 ఉన్న హెల్త్ ఇష్యూస్. 6 హెల్త్ ఇష్యూస్. చచ్చినా ధ్యానంతో పోదాం, వీళ్ళేదో చెప్తున్నారు కదా, ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి. సో వీళ్ళేదో చెప్తున్నారు, మనం కూడా ట్రై చేద్దాం. ఒక 40 రోజులు కదా, ఇన్ని సంవత్సరాలు జీవించాను కదా, ఒక 40 రోజులు వీళ్ళకి వదిలేద్దాంలే నా జీవితాన్ని అనుకొని, సార్కి అనుకొని వదిలేసి చేశాను. చచ్చినా దీంట్లో చావాలి, మళ్ళీ బతికినా దీంట్లోనే బతకాలి ధ్యానంతోనే, దీన్ని ఏదో చేద్దామని చెప్పి ఫేస్ చేశాను సార్. సో అలా పడుకొని చేస్తున్నాను, ఇట్లాగే పెట్టుకున్నాను.
ప్రతిరోజు వాళ్ళు చెప్పేది వింటూనే శ్వాస మీద ధ్యాస పెట్టడానికి నాకు 10-15 రోజులు టైం పట్టింది. విపరీతమైన ఆలోచనలు వచ్చాయి. అసలు నిలబడేది కాదు, స్థిమితంగా మైండ్ ఉండేది కాదు, అసలు ఏం చేయలేకపోయేదాన్ని. అయినా కళ్ళు తెరవద్దు, చేతులు తీయొద్దు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఓకే అయినా ధైర్యంగా ఇంక అసలు అయితే అవుతుంది లేకపోద్ది, ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టు. సో ఓకే చేశాను. అట్లా ఒక 28 రోజులు 29 రోజులు జరిగిన తర్వాత కొంచెం కొంచెం కాళ్ళు 2 అటాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఓకే మనం మెల్లగా కూర్చొని చేయడానికి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి హాస్పిటల్ వేసుకొని కూర్చొని చేద్దామని చెప్పి మెల్లగా స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే ఒక 2 నిమిషాలు, దాని తర్వాత కొద్దిగా 4 నిమిషాలు, కొంచెం 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 పెరుగుకుంటూ లాస్ట్కి ఒక్క 32 మినిట్స్, 41వ రోజుకి 32 మినిట్స్ మాత్రమే చేయగలిగేదాన్ని. కానీ ఉదయం సాయంత్రం వాళ్ళు చెప్పిన 2 గంటలు నేను ఎలా చేస్తున్నానా, కూర్చొని చేస్తున్నానా, పడుకొని చేస్తున్నానా అన్నది నా ఆలోచనలో లేదు, నా మైండ్లో లేదు. ఎట్లా ఓన్లీ ధ్యానం అంతే ఉండదు. ఇంక నా మైండ్లో ఏముండదు, ఏ సంకల్పాలు ఉండేవి కదా, ఏ కోరికలు ఉండేవి కదా, ఏ ఆశలు ఉండేవి కదా, ఏం లేదు. అసలు ధ్యానం అంటే ఏందనేది చూడాలండి ఫస్ట్. ధ్యానం కోసమే తెలుసు. ఎస్, అది కావాలి నాకు. ఇవి అంటే చాలామంది సంకల్ప ధ్యానం ఇవి వింటూ ఉన్నాను కదా, వీడియోస్ కూడా వింటూ వచ్చేదాన్ని అనమాట. సంకల్ప ధ్యానాలు చాలా రకాలు ఉండేవి అనమాట. నాకు అది వద్దు, ఫస్ట్ ధ్యానం అంటే ఏంటనే తెలియాలి ఫస్ట్ నాకు అని చెప్పి చేసేదాన్ని. అలా చేయంగా బాగా అంతరంగంలోకి వెళ్ళిపోయేదాన్ని. అయితే డే 1లో నేను ఆ డెసిషన్ తీసుకొని ధ్యానం మొదలుపెట్టిన తర్వాత డే 2లో ఏమైందంటే సార్, నేను తీసుకున్న ఆ స్ట్రాంగ్ నిర్ణయానికి నేను పడుకొని ధ్యానం చేస్తుంటే ప్రతిరోజు నా సోల్ లేసి కూర్చొని ధ్యానం చేసేది. నాకు అది చూశాను, నన్ను నేను చూసుకుంటున్నా, భయపడిపోయి ఒక్క నిమిషం కళ్ళు తెరిచా, మళ్ళీ పడుకొనే ఉన్నా, మళ్ళీ కళ్ళు మూసుకున్నా, నెక్స్ట్ రోజు మళ్ళీ కనిపిస్తుంది, కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ పడుకొనే ఉన్నా. నేను ఏంటి ఇది ఇలా అవుతుందని చెప్పి ఇంక దాన్ని వదిలేసి దాని పాటికి అది నా పాటికి నేను ధ్యానం చేసుకునేదాన్ని. అలా కొన్ని రోజులకి 29 రోజులకి నేను ఎప్పుడైతే కూర్చొని లేసి చేయగలిగే స్థితి వచ్చిందో అది కనపడలే ఇంకా సోల్. ఆ తర్వాత నేను ఇట్లా వేరే వాళ్ళని అడిగాను, వైజాగ్ వాణి మేడంని అడిగాను, మేడం ఇలా జరుగుతుంది అంటే, ఏం లేదమ్మా అది నీ సోలు అన్నారు. సోల్ అంటే ఏంటి మేడం అన్న, ఆత్మ అన్నారు. కొంచెం భయం వచ్చింది, ఆత్మలా ఇదేంటి ఆత్మ ఇదంతా ఏంటి అని కొంచెం భయం వచ్చింది. మాటల్లో భయం వచ్చింది కానీ లోపల భయం లేదు. మేడం అడిగారు ఎందుకు భయపడుతున్నావు అంటే, మైండ్ కదా, మైండ్ క్రియేట్ చేస్తుంది. మాటల్లో భయం పడుతున్నా అంటే ఆత్మ అన్నారు కదా మేడం, మళ్ళీ ఆత్మలు ఇది దెయ్యాలు ఇవి గోలైంది అని అంటే అదేం లేదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ప్రతిరోజు నా మనసు, నా యొక్క సోల్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటుందో నేను ఆ 41 డేస్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ వచ్చాను. అలా 41 డేకి నేను ఫస్ట్ అడుగు పెట్టడం కడతాల్లోనే. 41 డేస్ అయిపోగానే మీరు కడతాలకు వచ్చేసారు. ఎస్, కడతాల్లో అడుగు పెట్టా. అయితే దానికి ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైందంటే, 2020కి ముందు ఒక సూసైడ్ అటెంప్ట్, అది చెప్పాను కదా సార్ 2-3 అని, దాంట్లో కూడా మా ఇంటికి వచ్చేస్తే మా అమ్మ వాళ్ళందరూ కడతాలకి రావడానికి రెడీగా ఉన్నారు. సో నన్ను వదిలేసిపోతే మళ్ళీ ఏమన్నా చేసుకుంటానేమో అన్న భయంతో, ఆమె ఇక్కడికి రమ్మంటే నేను ధ్యానం గీనం చేయనన్న ఇదితోటి, సరే మొత్తానికైతే 2019లో ఫస్ట్ కడతాలు అడుగుపెట్టడం జరిగింది. 2020లో సార్ దగ్గర ఫస్ట్ ఇది జరిగింది ఎక్స్పీరియన్స్. 2021 లాస్ట్లో ధ్యానంలోకి రావడం జరిగింది. సో అలా 41 డేస్ తర్వాత నేను ఇక్కడ కడతాల్లో అడుగు పెట్టాను. అప్పుడే నేను పత్రి సార్ ద్వారా స్టేజ్ మీద డే 1లోనే ఈ భిన్నంగా ఆలోచించు బుక్ అందుకోవడం జరిగింది సార్. సార్ ఇచ్చారు నా చేతికి. ఎందుకు ఇచ్చారో ఏమో అని నాకు తెలియదు. ఆ రోజు భిన్నంగా ఆలోచించు బుక్ అందుకోవడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా గూట్లో పడేసాను. ధ్యానం అయితే చేస్తున్నా, బుక్స్ అదంతా ఏం లేదు, తీసుకొచ్చి ఆయన ఇస్తాడులే అని చెప్పేసి తీసుకొచ్చి గూట్లో పడేసాను అనమాట. సో అది అలాగే సాగిపోయింది. అలా 41 డేస్ అయిపోయిన తర్వాత 2021లో ఏమైందంటే, జనవరి 2 నుంచి మాకు ఫిబ్రవరిలోనో మార్చిలోనో శివరాత్రి వర్క్ ఉంది. మళ్ళీ ఆ శివరాత్రి వర్క్కి మేము మొత్తం 650 గ్రామాలు తిరిగి ధ్యాన ప్రచారం చేశాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏ టైంలో వీలైతే ఆ టైంలో వెళ్ళి 650 గ్రామాలకు తిరిగి నేను ఈ యొక్క ధ్యాన ప్రచారం, శాకాహారం ఇదంతా చేశానన్నమాట. అప్పుడే నాకున్నటువంటి నర్వస్ పెయిన్స్, గ్యాస్ ట్రబుల్, లో బీపీ, ఈ మెడల నొప్పులు అన్నీ పోయినాయి. సో ఒక హెల్త్ ఇష్యూ క్లియర్ అయిపోయింది. రెండోది, కాలు మెల్లమెల్లగా సెట్ అవుతుంది, పూర్తిగా సెట్ అవ్వాలి, మెల్లమెల్లగా సెట్ అవుతుంది. కొంచెం బ్రెయిన్లో ప్రాక్టికాలిటీ మొదలైంది, కరెక్టే కదా, ఇవన్నీ దాటేశాను కదా నేను, ఓకే అయితే అని చెప్పి ఇంకా లోపల తపన పెరిగిందనమాట. అట్లా చేసుకుంటూ ఫస్ట్లో ధ్యానం, ఈ శివరాత్రి వర్క్ వచ్చేసింది. శివరాత్రి వర్క్ వచ్చినప్పుడు ఒక చిన్న హీలింగ్ జరిగింది సార్. నాకు ఎక్కడికి వెళ్ళినా మా కనిగిరి సాగర్ వాటర్ తప్పితే ఏ వాటర్ పడవు, కిన్లే వాటర్ కూడా పడవు ఆఖరికి. ఆ రోజు ఏమైంది, ఎస్
ఓకే. అట్లా వెళ్ళొస్తాయి, మళ్ళీ జలుబులు చేయడం, టాబ్లెట్లు మింగడం, ఇదంతా కథ మామూలు అయిపోయింది అనమాట. మొత్తం మామూలుగా ఉండేది. కిన్లే వాటర్ కూడా పడేవి కాదు. వాటర్ చేంజ్ అయితేనే ఇబ్బంది వచ్చేది అంతే. అట్లా కిన్లే వాటర్, బిస్లరీ వాటర్ కూడా పడే సిచ్యువేషన్, ఓన్లీ సాగర్ వాటర్ సెట్ అయ్యేది. అలాంటి సిచ్యువేషన్లో ఆ శివరాత్రి రోజు, ముందు రోజు లేదా తర్వాత లేదు, ఓన్లీ శివరాత్రి రోజే. సో అట్లా అది నోరంతా స్వెల్లింగ్ వచ్చేసింది. ఏంటి కనీసం మంచినీళ్ళు తీసుకోలేని కూడా స్థితి అనమాట. ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి ప్రతిదాన్ని ధ్యానంలో డే 1 నుంచి కూడా నాకు వచ్చిందని వచ్చినట్టు యాక్సెప్ట్ చేయడం, దాని రిజల్ట్ అది టైం పట్టినా ఖచ్చితంగా నాకే అనుభవం వస్తుంది. మళ్ళీ వైజాగ్ వాణి మేడం గారు ఒకటే చెప్పారు, ఎంతమంది ఎన్ని సొల్యూషన్స్ ఇచ్చినా నీ అంతరంగంలో నుంచే క్వశ్చన్ వచ్చింది కాబట్టి నీ అంతరంగంలో నుంచే ఆన్సర్ వస్తుంది అనేది చెప్పారు. అప్పటి నుంచి ఇంకెవరిని అడగడం ఇవన్నీ మానేసా. ఓకే, నా దగ్గర నుంచే వచ్చింది కదా, నా దగ్గర నుంచే ఆన్సర్ వస్తుంది అని చెప్పి నేను దాన్ని ఆ రోజు యాక్సెప్ట్ చేశాను. సో అలా నోరంతా అలా అయిన తర్వాత ఏం జరిగింది? తర్వాత నేను ఆ డే అంతా హ్యాపీగా ఐస్ క్రీమ్లే తిన్నాను సార్, ఇంకేం తినలేని పరిస్థితి నాది. సో అయితే ఐస్ క్రీమ్స్ అవి తిన్నాను, హ్యాపీగా ఉన్నాను. అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది, నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత నుంచి ఏ ఊరు వెళ్ళినా క్యాజువల్గా ఈ వాటర్ అనేవి ప్రతి ఇంత తీసుకెళ్ళాం కదా, కాదు 1 లీటర్ బాటిల్ తీసుకెళ్ళగలిగాం. ఏదైతే అది కానీలే అని చెప్పేసి నార్మల్గా అన్ని వాటర్లు తాగుతుంటే అసలు జలుబు లేదు, ఏం లేదు, బాడీలో ఏం మార్పు లేదు, కామన్గా ఉన్నా నేను. అప్పుడు అర్థమైందనమాట, ఓహో ఆ రోజు అదంతా ఎందుకు వచ్చిందంటే లైక్ అది కూడా ఒక టైప్ ఆఫ్ హీలింగ్ జరిగింది నా లోపల అని అర్థమైంది సార్. సో అలా అయిపోయింది. ఇక దాని తర్వాత ఫస్ట్ మనకి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఫస్ట్ ఓపెనింగ్ అనమాట. 2021 ఏప్రిల్లో మనకు ఉగాది ఉత్సవాలు అనమాట, ఫస్ట్ ఓపెనింగ్. సో నాకేమో ఇన్నర్లో వెళ్తావు అని బలంగా చెప్తుంది ఇన్నరు, కానీ వెళ్ళడానికి సోర్స్ లేదు, ఎవరిని అడిగే పరిస్థితి లేదు. సో అమౌంట్ కావాలి, వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ఇంట్లో పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి కానీ నో క్యాష్, సో ఎవరిని అడగలేని పరిస్థితి. సో ఏం చేయాలి, కానీ వెళ్తానని స్ట్రాంగ్గా ఉంది. అయితే వెళ్ళే ఒక 4 days ముందు ఒక హీలింగ్ జరిగింది సార్. సో నాకు మైగ్రేన్ హెడేక్ ఉందని చెప్పాను కదా మీకు. సో నేను ధ్యానంలో కూర్చున్నాను, 4:30 ఏమో లేచి ధ్యానంలో కూర్చున్న ఒక 10 minutesకి ఏదో లోకంలోకి వెళ్ళిపోయా. సో వెళ్ళిన తర్వాత అక్కడ 2 జెంట్స్, ఒక లేడీ, డాక్టర్స్ లాగా ఉన్నారు. వాళ్ళు ఫేస్ తెలియట్లేదు కానీ అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, హ్యాండ్స్ వర్క్ అంతా తెలుస్తుంది. సో ఒక 10 నిమిషాలకి నా బాడీలో ఈ తలను తీసేశారు, ఇట్లా పక్కకు తీసేసి లోపల ఇది ఉంటుంది కదా అండి సార్, శాస్త్రారం పుర్రే ఇట్లా తీసి పక్కన పెట్టి వాళ్ళు లోపలంతా ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నారు అనమాట, నరాలన్నీ అదంతా ఏదో చేస్తున్నారు, అదంతా కనపడుతుంది నాకు. సో అదంతా తెలుస్తూ ఉంది. ఇక్కడి నుంచి ఉన్న బాడీని ఏం చేస్తున్నారంటే అప్ డౌన్ లెఫ్ట్ రైట్ ఇట్లా పైకి కిందకి ఇటు దీన్నేమో బర్న్ చేస్తున్నారు, కొట్టేస్తూ ఉన్నారు, దీన్నేమో అంతా క్లీన్ చేస్తున్నారు లోపల. అలా ఒక 4.5 hours 5 hours జరిగిన తర్వాత మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేసాను. నేను చూస్తే కళ్ళు తెరిచి చూసేసరికి 1:15 అయింది టైం. ఇది జరిగింది ఎప్పుడు అంటే 9:05కి స్టార్ట్ అయ్యి కూర్చున్నా నేను, మధ్యాహ్నం 2 అయింది నేను లేచేసరికి. సో లేద్దామంటే బాడీ సహకరించట్లేదు కానీ లోపల అంతా బాగుంది, యాక్టివ్గా ఉన్నాను లోపల, కానీ బయటికి బాడీ సహకరించట్లే. ఎందుకంటే 108 జ్వరంలో ఉన్నా నేను, అంత జ్వరం వచ్చింది, 108 జ్వరంలో ఉన్నా, హై టెంపరేచర్లో ఉన్నా, చాలా హై టెంపరేచర్లో ఉన్నా, కానీ లేస్ వర్క్ చేసుకుంటున్నా. అంటే ఆ బాడీ అనేది కదలనియట్లేదు కానీ లోపలంతా కదలిస్తుంది అనమాట, ఎలాంటి భయం బెరుకు ఏం లేదు, కానీ విపరీతమైన హై టెంపర్లో ఉన్నా. మళ్ళీ డౌట్ వచ్చి వైజాగ్ వాణి మేడంకి ఫోన్ చేశా, మేడం ఏం మేడం ఇంత టెంపరేచర్లో ఉన్నా, ఇదిగో ఇలా జరిగింది ఈరోజు ఇది అని. అంటే అప్పుడే చెప్పారు, ఫస్ట్ టైం యాస్ట్రల్ హీలింగ్ నీకు జరిగింది ఈరోజు అని. సో సెకండ్ డే కూడా అదే టైంకి మాస్టర్స్ ఎవరో చెప్పినట్టు, ఎవరో నన్ను ప్రిపేర్ చేసి కూర్చోబెడుతున్నట్టు డే 2లో కూడా ధ్యానానికి కూర్చోబెట్టారు. తర్వాత రోజు 3.5 hours, ఎట్లా అంటే మనకి సర్జరీ చేస్తే నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ డాక్టర్స్ వచ్చి చెకప్ చేసి ఎలా ఉంది ఏందని అంటారో అట్లా మళ్ళీ సెకండ్ డే కూడా మాస్టర్స్ వచ్చి మొత్తం తీసేసి అదంతా చేశారు కదా వర్క్, దాన్ని మళ్ళీ సెట్ చేసి ఎలా ఉంది ఏంటి అన్నట్టు చెకప్ చేసి వెళ్ళారనమాట. వాళ్ళు అలా వెళ్ళిపోగానే నేను కాసేపటికి మళ్ళీ బయటకు వచ్చేసాను. అయితే నేను ట్యాబ్లెట్స్ ఏమీ వేసుకోలేదు. నేను 2020 November 15th ధ్యానంలోకి వచ్చిన డేలోనే ఈ శాకాహారం ఎలా అయితే తీసుకున్నానో, బతికినా చచ్చిన ధ్యానంతోనే బతకాలి, ధ్యానంలోనే చావాలి, నో మెడిసిన్ నో డాక్టర్, అది కూడా డే 1లోనే డెసిషన్ తీసుకున్నా. అలా రోజుకి 6,000 రూపాయల మందులు మింగేదాన్ని, ఆ రోజు నుంచి బంద్ చేసా, ఏదైతే అది కానీ ఫుల్ బంద్ చేసా, మొత్తం బంద్ చేసేసా మెడిసిన్స్. సో అలా డాక్టర్స్ వచ్చి చెక్ చేసి వెళ్ళారు.
సో మామూలుగానే ఉండేది. అంత హై టెంపరేచర్ వచ్చినా కూడా నేను కనీసం మా వారు ట్యాబ్లెట్స్ తెచ్చి ఇచ్చారు, అవి తీసుకెళ్ళి ఎక్కడ పడేసేదాన్ని, ఆ వేసుకున్నానని చెప్పేదాన్ని, తగ్గలేదండి అనేదాన్ని అంతే. మెడిసిన్గా నేను అట్టి పరిస్థితుల్లో వేసుకోలేదు, అట్లీస్ట్ కరోనా మెడిసిన్ కూడా వేసుకోలేదు నేను. అయినా కరోనా పేషెంట్స్ని ఇద్దరిని డీల్ చేశాను, ఏం లేదు. సో అలా థర్డ్ డే కూడా జరిగింది సార్. అలా మొత్తం జరిగిన 3 రోజుల తర్వాత కట్ చేస్తే 4 డేస్కి వశిష్ఠ గౌతమి పిరమిడ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ 6:30కి నేను మెడిటేషన్ స్టార్ట్ చేస్తే డే 1లోనే 10:30, 11కి లేచాను. లేచేసరికి డైరెక్ట్ సూర్యకిరణాలు మొత్తం ఇలా నా మీదనే పడినట్టు నట్ట నడిని తిన్నట్టుకున్నాడు సూర్యుడు. చక్కగా అసలు అంత వేడిలో కూడా నేను ఎలా కూర్చున్నానో నాకే తెలియలేదు. విపరీతమైన వేడి ఉంది ఆ రోజు, అయినా కూర్చున్నా. సో ఆ తర్వాత ఇంతవరకు కనీసం నార్మల్ హెడ్ఏక్ కూడా వచ్చిన సిచ్యువేషన్స్ లేవు. సో దట్ ఈస్ ద బెస్ట్ అనుభవం సార్ నా లైఫ్లో ఒక యాస్ట్రల్ హీలింగ్ అనేది. సో దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే ఈ జరుగుతున్న ప్రాసెస్లోనే 2-3 మంత్స్ టైంలో ఈ గ్యాప్లోనే ఎప్పుడు నవంబర్ 15th నుంచి అప్ టు మార్చి వరకు ఈ 2-3 మంత్స్లో కాలు కూడా అట్లాగే హీలింగ్ అయింది. మనకి ఎట్లా అంటే కరెంట్ షాక్ పెట్టినట్టు సినిమాల్లో చూపిస్తారు చూడండి, అట్లా ఒక షాక్ ఏదో అటాక్ అయింది ఇక్కడ. అది అయిన తర్వాత నాకు తెలుస్తుంది విపరీతమైన పెయిన్ వస్తుంది, అయినా కళ్ళు తెరవకూడదు. సో అనుభవాలు అనేది మీ ధ్యాన అనుభవాలే ఆస్ట్రల్ హీలింగ్ ద్వారానే మొత్తం ధ్యానంతో ఎలా క్యూర్ చేసుకోవాలనుకున్నారో అలాగే జరిగింది. ఎస్. సో కాళ్ళు కూడా ఏం జరిగింది అంటారు సో ప్రాసెస్? కాల్లో ఏం జరిగింది అంటే అలాగే మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు సో 2-3 మంత్స్కి ఒకరోజు 1 fine day నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు సో మెల్లగా ఒక 32 minutes వరకే కాలు కూర్చోగలుగుతున్నాను కదా, మిగతా టైంలో కూర్చోలేనప్పుడు కాలు చాపేస్తాను, కాలు చాపి 2 క్రాస్ అవుట్ చేస్తాను. ఆ టైంలో ఏదో ఎవరో సూదులు పెట్టి గుచ్చినట్టు కరెంటు పాస్ చేస్తున్నట్టు, ఇంకా సేమ్ ఎలా అయితే బాడీలో కరెంటు పాస్ చేస్తున్నారో అలా మొత్తం కాలు నుంచి ఇక్కడి వరకు మొత్తం కరెంటు పాస్ అవుతుంది. విపరీతమైన నొప్పి, తట్టుకోలేను, ఇంక అయిపోయిందిరా స్థితి, అయితే అయింది, చచ్చానా దీంట్లోనే, బతికైనా దీంట్లోనే, ఏదైతే అది కానీ పట్టుదలతో. ఎస్. మైగ్రేన్ హెడేక్ అప్పుడు కూడా డాక్టర్స్ అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ టెస్ట్ చేస్తున్నారు, అంత భయంకరంగా నన్ను ఇట్లా తీసేశారంటే అది చూస్తుంటే ఎలా ఉండదు సార్. అయినా పర్వాలేదు, బీ రెడీ, నేను అన్నిటికీ రెడీ అని డెసిషన్ డే 1లోనే తీసుకున్నా. రైట్. కాలు ఏం జరిగింది అలా ఇంకా కాలు కరెంట్ షాక్ పాస్ అయింది కదా, సో పాస్ అయిన తర్వాత కాలు ఒక 2-3 నిమిషాలు ఏమో ఇట్లా ఇట్లా గిలగిలగిలగిల కొట్టుకుంది సార్, పూర్తిగా చలనం లేనట్టుగా స్పర్శ లేనట్టుగా కొట్టుకుంది. ఇంకా ఆ తర్వాత నుంచి కామన్గానే అంటే తర్వాత ఒక 2-3 రోజులు, ఒక 1 week తర్వాత మొత్తం 41 hours, 2 hours, 6 hours ఇక కూర్చోగలుగుతున్నా. అట్లీస్ట్ ఈరోజు ఇంత స్ట్రైట్గా ఇలా కూర్చోగలుగుతున్నానంటే కూడా దాని ఎఫెక్ట్, లేదంటే కొంచెం డిస్టెన్స్ ఉండేది. సో అట్లా బాస్పట్లు వేసుకొని కూర్చొని 2 నిమిషాలు కూడా కూర్చోలేని స్థితి ఈరోజు కాలు. సో 2 గంటలైనా 3 గంటలైనా కూర్చుంటాను, కూర్చోగలిగే స్థాయి వచ్చింది. అంటే ధ్యానంలో అంత అంటే ధ్యానంలో ఎలా జరిగింది అంటారు? బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నమ్మకం. ధ్యానం అంటే నమ్మకం, శ్వాస మీద ధ్యాస ఎంత ఉందో సార్ చెప్పారు కదా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంతే. సో నేను కూడా ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని నమ్మేశా. బస్ ఆ కాస్మిక్ ఎనర్జీ వల్ల ఎస్, అది మనకు ప్రతిదీ తెలుస్తుంది సార్, ఖచ్చితంగా తెలుస్తూ ఉంటాయి మనకి, తెలియకుండా జరగకుండా. కాకపోతే నాకు ఒకటి ఏంటంటే చాలామంది మేము ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇలా అవ్వట్లేదమ్మా, మాకు అలా అవ్వట్లేదు, ఇలా అవ్వట్లేదు, ఎందుకనంటే నాకు అంటే నేను అబ్జర్వ్ చేసింది 2 విషయాలు. ఫస్ట్ ఒకటి ఆలోచన ధోరణి మార్చడం, రెండవది కాన్ఫిడెన్స్. ధ్యానాన్ని ధ్యానంగా ధ్యానం కోసం నమ్మి చెయ్యి, వస్తుంది రిజల్ట్. ఎస్, నాకు ఇదేదైనా వస్తుంది, నాకు 10 లక్షల డబ్బులు కావాలా వస్తుంది, ఒక పెద్ద బిల్డింగ్ కావాలా వస్తుంది, నీకు మంచిగా ఆరోగ్యం కావాలా వస్తుంది, ఆత్మజ్ఞాని కావాలన్నా అది వస్తుంది. డెసిషన్ ఈజ్ యువర్స్, నీకేది కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకో. చాలా క్లియర్గా అనుకోవాలి, నమ్మకంతో అనుకోవాలి. ఎస్, నమ్మకం అంతే. ఇంకా అది ఎలా అంటే ఆ నమ్మకం నువ్వు తీసుకున్న గాల్లో కూడా ధ్యానమే ఉండాలి, నువ్వు మాట్లాడే మాటలో కూడా ధ్యానం అయిపో అంతే. అది నువ్వు ఇది నువ్వు వేరని కాదు, నువ్వే ధ్యానం, ధ్యానమే నువ్వు అంటే అదే సార్. ప్రతి నిమిషం ఎరుకుతూ ఉండండి అన్న రాజరాజేశ్వరి ధ్యానం, ధ్యానమే రాజరాజేశ్వరి. ఎస్ సార్, అంతే. ఎస్ సార్, మన జీవితం ధ్యానానికి అంకితం అని చెప్పారు పత్రి సార్. అలా అయిపోయింది మీ లైఫ్. ఎస్ సార్, ఖచ్చితంగా. వండర్ఫుల్. మరి మీ పుస్తకాలు ఏమేమి చదివారు, ఎలా అలైన్ అయ్యారు, సబ్జెక్ట్స్ ఏం నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు? ఫస్ట్ చదివిన పుస్తకం ఓషోది, అది ఎందుకు నా దగ్గరకు వచ్చిందో తెలియదు, సంభోగం నుండి సమాధి వైపుకు చదివాను. బట్ అది ఎందుకు వచ్చింది అనేది ఆఫ్టర్ ధ్యానం నాకున్నటువంటి సొల్యూషన్స్ ఏమేం కావాలో దాని ద్వారా నేను పొందాను అనమాట. అందువల్ల నాకు అది వచ్చిందని అర్థమైంది. దాని తర్వాత పత్రిసాది తులసి దళం చదివా, కానీ ఎక్కేది కాదు, అంతా తెలుగులోనే ఉండేది కానీ ఎక్కేది కాదు. ఎందుకంటే అప్పుడే నేను ఒక 4-5 months అయింది, ఆ బుక్ చదివేంత ఇంకా నాకు రాలే, నాకు స్టెబిలిటీ రాలేదు అక్కడ. సో ఆ టైంలో నేను
బాగా వీడియోస్ చూసేదాన్ని. ఎక్కువ ఏ వీడియోస్ చూసేదాన్ని అంటే నౌకాన్ సార్వి సోల్ టాక్ షో చూసేదాన్ని, ఆనంద్ సార్ ఇది స్పిరిచువల్ జర్నీ చూసేదాన్ని. సో నాకు కొంతమంది మాస్టర్స్ వీడియోస్ చూస్తున్నప్పుడు కనెక్ట్ అయిపోతాను, నేను వీడియోలోనే కనెక్ట్ అయిపోతా వాళ్ళకి. సో అలా కనెక్ట్ అయినప్పుడు అది ఇంపాక్ట్ అయిపోయినప్పుడు ఇంక వెళ్ళిపోతా. అట్లా మురళీధర్ సార్వి చూశాను. సో కొంతమంది అలా ఉన్నారనమాట. అలా వీడియోస్ చూసి 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 చాలా రియలైజ్ అయిపోయాను నేను. పుస్తకాలు చదవడం అనేది చాలా తక్కువ. అలా చూస్తున్న తరుణంలో ఒకరోజు ఉమామహేష్ సార్ది భిన్నంగా ఆలోచించు సోల్ టాక్ షో ఎపిసోడ్ చూశాను. సో ఆ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు లైఫ్లో ఫస్ట్ టైం గూస్ బంప్స్ అంటే విన్నాను, కానీ అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యా. నా సోల్కి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో, ఏది పొందితే నేను స్థిమితంగా స్థితప్రజ్ఞతగా ఆనందంగా ఉంటానన్న ఇన్ఫర్మేషన్ నాకు వచ్చేసరికి నేను ఆ ఆనందాన్ని చవి చూశాను. ఇక అప్పుడు లాస్ట్లో సార్ ఎపిసోడ్ అంతా అయిపోయాక భిన్నంగా ఆలోచించి పుస్తకం చూపించారు. అరే ఈ పుస్తకం మన దగ్గర ఎక్కడో ఉందే అని అప్పుడు పత్రి సార్ స్టేజ్ మీద ఇచ్చారు కదా ఈ పుస్తకము, ఇదే నాకు కరెక్ట్, ఇదే నా లైఫ్, ఇదే నా లక్ష్యం, ఇదే నా గమ్యం, ఇదే నా యొక్క నేను వచ్చిన భూమి మీద వర్క్ అనేది ఆ రోజు రియలైజేషన్ అయ్యాను సార్. ఇక వెళ్ళి బుక్ వెతుక్కున్నాను. కరెక్ట్గా బుక్ 18 రోజుల్లో చదివేశా. బాగుంది, చదవడానికి చాలా బాగుంది. అయినా మార్పు రాలా, ఆలోచన ధోరణిలో మార్పు రాలా. మనసు ఇంకా కొంచెం ఆరోగ్యాలన్నీ తీరిపోయినాయి. ఇక మనీ విషయం అంటారా, ఉండడానికి తినడానికి ఉన్నంత చాలు, దాని గురించి ఆలోచనే లేదు ఫస్ట్ నుంచి. సో బిల్డింగ్లు బంగారాలు నాకు అసలు ఆలోచనే లేదు ఫస్ట్ నుంచి. ఇంకా ఉన్న దాంట్లో మా వారు గవర్నమెంట్ టీచర్ సార్, అక్కడే పనిచేస్తారు. సో నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ చదువుతున్నాడు, చిన్న ఆయన ఇప్పుడే బీటెక్ ఎంటర్ అవుతున్నాడు. సో వాళ్ళకి ఆయన చూసుకుంటున్నాడు చక్కగా. నా వరకు నాకు కార్లు అక్కర్లా, బిల్డింగ్లు అక్కర్లా, గోల్డ్ అక్కర్లా, ఏమక్కర్లా, ఆనందం మాత్రమే కావాలి. అది ధ్యానంతోనే కావాలి. ఎట్లా ఈ ధ్యానంతోనే ఆనందం కావాలి, రూపాయి ఖర్చు అవ్వకూడదు. ఎలా అది ప్రయత్నం మొదలుపెట్టా. అప్పుడు చదువుతూ ఉన్నా. బుక్ చదవడానికి బాగుంది, అయినా ఆనందం రావట్లేదు. ఎక్కడ మార్పు, ఏం చేయాలి అని అప్పుడు నేను ఉమేశ్వర్ గారిని మాట్లాడదామని ఒక 22 రోజులు ప్రయత్నించా. సార్ నెంబర్ కోసం దొరకలేదు, ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు. నాకు తెలిసేది కాదు, అర్థమయ్యేది కాదు. ఫైనల్గా నెంబర్ గాట్ ఇట్, పట్టుకున్నాను. సార్తో మాట్లాడితే సార్ ఒకటే అడిగారు, 6 గంటలు ధ్యానం చేస్తున్నారా? 6 గంటలు చేయలేదు సార్, 4 అవర్స్ ధ్యానంని 6 గంటలు చేసిన తర్వాత మీరు ఏమైనా తెలుసుకున్నారా, పాటిస్తున్నారా లేదా? లేదు సార్, ఇట్లాగే ఎవరో గురించి బాధలు చెప్పుకుంటూ తిరిగేదాన్ని అంతే. అది ఏ విన్నాను అన్నీ వినేదాన్ని వీడియోస్. ఏం చేశాను పొరపాటు అంటే ఆచరణలో పెట్టాల. విని అక్కడ వరకు వింటాను వీడియో, సూపర్ అద్భుతం అయిపోయింది అంతే అంతే. అప్పుడు సార్ చెప్పారు, బుక్ చదివారా? చదివాను సార్ అంటే అప్పుడు చెప్పారు. ఆయన అడిగారు, మరి ఏమన్నా పాటించారా? పాటించడం అంటే ఏంటి సార్ అన్న. అప్పుడు చెప్పారు ఆయన, మళ్ళీ పుస్తకం తీ, దాన్ని ఇన్వాల్వ్ అయ్యి పాయింట్ పాయింట్ చదువు, దాంట్లో నుంచి ఏం నీకు కావాలో దాన్ని చూసుకొని తెలుసుకొని ఆచరణలో పెట్టు అన్నారు. ఎస్, అప్పటి నుంచి ఆచరణలో పెట్టడం మొదలు పెడితే కరెక్ట్గా ఒక 6 నెలలకి అద్భుతంగా మార్పులు వచ్చాయి. చాలా అద్భుతంగా. ఎంత అద్భుతంగా. ఏం అప్లై చేశారు, ఏం చదివారు అందులో? అదే చెప్తున్నా, ఏమున్నా ఏం లేకపోయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండటం. డబ్బులున్నా లేకపోయినా, ఏదైనా వస్తువులున్నా లేకపోయినా, ఆఖరికి భవబంధాలు కూడా లేకుండా అద్భుతంగా ఆనందంగా ఎలా ఉండడం అనేది తెలుసుకున్నాను నేను ఆ పుస్తకం నుంచి. ఆచరణలో ఎట్లా పెట్టారు? అది ఆచరణలో ఎలా పెట్టారంటే, ఒక బాధ కలిగింది. ఆ బాధకు సంబంధించిన ఇప్పుడు భిన్నంగా ఆలోచించు పుస్తకంలో మన పిఎస్ఎస్ఎం ప్రిన్సిపల్స్ 18 ఎలా ఉన్నాయో, భిన్నంగా ఆలోచించు పుస్తకంలో కూడా 18 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో నాకు ఏ రోజుకి ఆ రోజుకి ఏదైనా డౌట్ వచ్చినా, ఆ ధ్యానంలో ఏదైనా వచ్చినా వెంటనే ఆ టాపిక్ తీస్తా, చదువుతా, కరెక్ట్గా నాకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని అమల్లో పెట్టేదాన్ని. ఇప్పుడు బీ పాజిటివ్ అంటారు. ఊరికే పాజిటివ్ అంటే సరిపోతుందా? పాజిటివ్గా ఫుడ్ తీసుకోవాలి. ఏంటి? శాకాహారం తీసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఏది జరిగినా 2 నిమిషాలు లేదా మహా అంటే 5 నిమిషాల కన్నా దానికి ఎనర్జీ ఇవ్వకూడదు. ఇచ్చామా యద్భావం తద్భవతి, మనమే సృష్టించుకుంటున్నాం కదా. ఇది ఇప్పుడు మీకు చెప్తాను, మీరు వెళ్ళి మీకు చెప్పిన తర్వాత ఆ సార్కి చెప్తాను, ఇంకొక మేడంకి చెప్తా, ఇంకొక మేడంకి చెప్తా, దానివల్ల ఏమవుతున్నది? పెరిగిపోతూనే ఉంది. ఇస్తున్నా, మరి నా యద్భావం అదే వెళ్తుంది కదా, నెగిటివ్కే చెప్పుకుంటూ పోతాను. నాకు ఇలా అయిందండి, నాకు ఇలా లేవండి, నాకు ఇలా జరుగుతుందండి, నా దగ్గర అది లేదండి, ఇది లేదండి అని అంటే 100 సార్లు 100 మందికి చెప్పా. ఓకే, వెరీ గుడ్, తదాస్తు. గురువులు ఉంటారు కదా పైన, ఓకే ఇదే కావాలా, ఓకే రెడీ గో అనేది గమనించా నేను. అంటే అప్పుడు అర్థమైంది, మాటలో ఎరుక ఉండాలి, చేసే పనిలో ఎరుక ఉండాలి, ఎలాంటి స్థితిలో ఉన్నాము, ఏం చేస్తున్నాం అనేది ప్రతి నిమిషం సార్ అబ్జర్వ్ చేసుకోమని చెప్పారు. అప్పటి నుంచి ప్రతి నిమిషాన్ని ఏం మాట్లాడుతున్నా, ఎలా చేయాలి, ఏంటి. ఆ తర్వాత నుంచి కానీ ఈ మధ్య అయితే ఒక 6 నెలల నుంచి కష్టాలు, సమస్యలు, పదాలు కూడా మానేసిన, రావట్లేదు ఇంకవి.
ఓకే. ఉంటే ఉండని, అది నేర్చుకోవడానికైతే వస్తుంది, మనం నేర్చుకోలేమా అదే వెళ్ళిపోతుంది. నేర్చుకోవడానికైతేనే వస్తాయి ఒక సమస్యలు. పక్కన అలా ఉంటూనే ఉంటాయి, ఎస్ మనం మాత్రం హ్యాపీగా హాయిగా ఉండడం. హ్యాపీగా. ఎస్ సార్. అదే కదా, ఏది ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఎస్ ఉండడం. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చాను, మా బాబుకి హెల్త్ బాగాలేక ఇంత దూరం వచ్చా, మరి ఇట్లా షూటింగ్కి రావాలి. మాకు ఇంట్లో పర్మిషన్లే ఇచ్చారని చెప్పా కానీ నో ఇంకా నిల్ మీతో ఏం అమౌంట్ ఉండదు. లేదు. ఇప్పుడు ఎలా రావాలి నీటికి? రావాలి ఇక్కడ మేడం వచ్చి చేసి వెళ్ళండి అన్నారు. నేచర్ ఆ థాట్ ఇచ్చింది అంటే నా వర్క్ ఉంటేనే అది రిలీజ్ చేస్తుంది. ఓకే నేను వెళ్ళిపోయాను పిఎంసీకి, ఇంకంతే. సో అరేంజ్మెంట్స్ జరిగాయి, వచ్చాను, చేస్తున్నాను. యద్భావం తద్భవతి. నువ్వు అనుకోవాలి ఎలా? నమ్మకంగా, తపనగా. ధ్యానం అంటే సర్వం నేనే, ధ్యానం నేనే సర్వం. ఇంకా సర్వం ధ్యానం అంటే సర్వం, సర్వం అంటే ధ్యానం. ఇంకా అలా నేను అలా అయిపోయాను సార్, అంతే. ఇంకా సో ఈ పుస్తకం మిమ్మల్ని అంత ట్రాన్స్ఫార్మ్ చేసింది. ఎస్ నా లైఫ్ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్. అనుభవాలు వినడం ద్వారా మీరు ఎక్కువ ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఎస్ సార్. ఎస్ సార్. అంటే సోల్ టాక్ షో అంటే కంప్లీట్గా వాళ్ళ అనుభవాలే. ఎస్ అంటే పిఎంసిలో వచ్చే అంటే ఎన్నో పుస్తకాలు చదివి అనుభవ జ్ఞానం సంపాదించిన వాళ్ళ ఒక ప్రోగ్రామే Yes. మిమ్మల్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దింది. ఎస్ సార్. అంటే పిఎంసి ద్వారా ఎదగడంలో మీరు ఒక నంబర్ 1 పర్సన్ అనుకోవచ్చు ఇక మేము. ఎస్ సార్ ఖచ్చితంగా. సో వండర్ఫుల్. ఇంకా ఆ తర్వాత ముందు ఇంకా పత్రి సార్ బుక్స్ కానీ పత్రి సార్ టాక్స్ కానీ. అదే అంటున్నాను సార్, ఈ బుక్స్ చదివేటప్పుడు మనం చదివేది తెలుగులో అయినా అంత అర్థమయ్యేది కాదు. అదే వర్షన్ని వీడియోస్లో వింటున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ అవుతుంది. అది నాకు అప్పుడు వెంటనే స్ట్రైక్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఓ రైట్, ఇది కదా, ఇలా ఉండాలి కదా, ఇలా చేయాలి కదా, ఇది కదా అని ఇక వెంటనే తెలిసిపోతుంది. అలా ఎక్కువ ఇప్పటికి కూడా వీడియోసే ఎక్కువ వెళ్తాయి కానీ బుక్స్ అనేవి చాలా తక్కువ సార్ నాకు. పిఎంసిలో మీరు బాగా ఇంప్రెస్ అయిన ఒక వీడియో, ఒక సబ్జెక్ట్ ఏంటి మేడం? అంటే మహేష్ శారదే సార్. ఇంకోటి ఇంకొకటి రీసెంట్గా చూసాను నేను, జస్ట్ 2 days బ్యాక్ మురళీధర్ సార్ది మధుర స్మృతులు ప్రోగ్రామ్ చూసా. అందులో ఇంకొకటి ఏంటంటే పిఎంసిలో కొన్ని చూడడానికి కారణం ఏంటంటే పత్రి సార్ కనిపిస్తూ ఉంటాడు. అదొక అది అసలు ఇంకా చెప్పలేము, అది ఆనందమో అమోఘమో అద్భుతమో ఇంకేంటో ఏం తెలియదు. కానీ అదొక పత్రి సార్ కనిపిస్తే చాలు ఇంకా అలా వెళ్ళిపోతుందండి. సో సార్ ఎక్కువ కనిపిస్తాడు యాడ్స్లో, ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటాడు. సార్ కోసం ఎక్కువ చూసేదాన్ని. ఆ తర్వాత సార్తో ఎక్కువగా ఇన్నర్లో నేను నాకు వచ్చి ఎస్ సార్ ఎక్కువగా సార్ తోటి ఇన్నర్లోనే. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని అడిగినా నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు, బుక్స్ చదివినా సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. ఈ అనుభవాలు సార్తో ఇన్నర్గా జరిగేవి. ఈ రెండిటి వల్ల నాకు బాగా నేను ఇన్నర్ తోటి బాగా కనెక్ట్ అయిపోయాను. సో ఏమి ఇన్నర్ మెసేజెస్ అందుతున్నాయి మీకు పత్రి సార్ ద్వారా కానీ మాస్టర్స్ ద్వారా కానీ? పత్రి సార్ ద్వారా నేను అడిగాను. అంటే నాకు ఈ బుక్ తోటి నేను వచ్చిన తర్వాత సో ఫస్ట్ కొన్ని బుక్స్ పంచడం జరిగింది సార్. నాకు ఆ రోజు కనీసం కొంచెమే అమౌంట్ ఉంది. నేను కొన్ని బుక్స్ పంచడం జరిగిన తర్వాత నాకు ఆ వర్క్ బాగా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ధ్యానం చేసే వాళ్ళకి చెయ్యని వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా చిట్ట చివరికి కోరుకునేది ఆనందంగా అద్భుతమైన జీవితం గడపాలి. మరి అది ఎలా అని సార్ని అడిగితే, నువ్వేం చేయాలనుకుంటున్నావు నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అన్నారు. సార్ నాకు ఈ బుక్ చాలా ఇన్స్పిరేషన్ అయింది, సో ఈ బుక్స్ నేను వర్క్ చేయాలనుకుంటున్నాను దీని మీదే అన్నారు. ఓకే వెరీ గుడ్ మంచిది అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది. అలా చేయంగా ఫస్ట్లో 1 కోటి బుక్స్ పంచాలి అనుకున్నా. ఆ తర్వాత ఒక 6 నెలలకి ఆ బుక్స్ పంచిన తర్వాత అర్థమైంది చివరి శ్వాస వరకు ఇదే నా పని అని. సో అప్పుడు నేను సార్ని అడిగా, సార్ మరి ఇలా చేయడం వల్ల ఇదే బుక్ని ఇదే పాయింట్లో వెళ్ళడం వల్ల ఇంకా అదే చేస్తారా, ఇంకా వేరేది ఏది చేయరా, అది ఇది అని చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది నేను. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి దీనికి నేను ఏం చేయగలగాలి అని అన్నాను. అంటే నీకేమనిపిస్తుందని సారు ఏది కూడా మనకే అడుగుతారు, మీ ఇష్టం అంటారు. అన్నీ చెప్పినా చివరికి పత్రి సార్ ఏమంటారు, నీ ఇష్టమయ్యా అంటారు. సో అయితే నాకు ఇది చేస్తే చాలా అద్భుతంగా చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అంటే ఇంకెవరికి సమాధానం చెప్పుకోవాలి, నువ్వు చేసుకుంటే వెళ్ళిపో అన్నారు. అంటే నా ఇన్నర్ ఏమన్నా అడుగుతుందంటే లేదు, వెరీ హ్యాపీగా ఉన్నా నేను, మరి ఇంకెవరికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి, చేసుకుంటూ వెళ్ళిపో హ్యాపీగా. మంచి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చూసే వాళ్ళకి ఒక దాంట్లోనే స్ట్రక్ అయిపోయినట్టు. ఇప్పుడు ధ్యానంలో ఉన్నాం, ప్రాపంచికంగా ఉన్న మన మిత్రులు బంధువులు ఇందులో ఇరుక్కొని పోయిండ్రు అనుకుంటాం. వాళ్ళు ఇరుక్కున్నారన్న సంగతి మనకు తెలుసు. సో ఈ ధ్యానంలో కూడా ఒక పుస్తకం కానీ ఒక వ్యక్తి కానీ ఒక మాస్టర్ అని కానీ ఇరుక్కోవడం అనేది లేదు, అన్లెస్ అండ్ అంటిల్ మన ఇన్నర్ యాక్సెప్ట్ చేస్తే తప్ప. పత్రి సార్ మనకు అద్భుతంగా నేర్పించారు. సో ఆ హ్యాపీనెస్తో మీరు కొనసాగుతూ వెళ్తున్నాను సార్. రైట్. అప్పుడు ఇట్లా వెళ్తూ ఉన్నాను బుక్ అడిగినప్పుడు. సో అప్పుడు ఏం జరిగింది అంటే ఇట్లా చివరి శ్వాస వరకు ఇదే నా లక్ష్యం, ఇదే నా గమ్యం అని తెలిసిన తర్వాత నుంచి మరి అంతా బాగానే చెప్పారు, చేసుకుంటా పోండి అన్నారు. మరి నాకు డబ్బులు ఎవరు ఇవ్వాలి? అది మరి ఊరకనే వస్తుందా బుక్ నా దగ్గర కంటే? చెయ్యి, నువ్వు చేస్తావు,
అంటాడే కానీ డబ్బులు ఆడి నుంచి వస్తాయని చెప్పడు. సరే అయినా కానీ ఏదైనా కానీ నా ఇన్నర్ని ఫాలో అవుతా. వచ్చింది కదా, ఈ టాపిక్ జరిగింది అంటే దీని నెక్స్ట్ లెవెల్ మేనిఫెస్ట్ ఉంది ఖచ్చితంగా, అందుకే జరుగుతుంది అని. సో అప్పుడు నేను పత్రి సార్ని ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. సార్, మనం పిరమిడ్ దానానికి, అన్నదానానికి, ఒక వర్క్కి ఎలా అయితే సర్వీస్గా అడుగుతూ ఉన్నామో మరి దీనికి నేను కూడా అడగొచ్చా అంటే నిర్మోహమాటంగా అడుక్కోపోయి ఇల్లు అన్నాడు. అప్పుడు ఒక మాట చెప్పారు. అంటే నాకు జరిగింది చెప్తున్నాను సార్. సాయిబాబా భిక్షాటన చేసేవాడు కదా అన్నారు. అవును సార్ అన్న. ఎందుకో నీకు తెలుసా అన్నారు. అంటే నాకు ఆ టైంలో నా ఇన్నర్లో చెప్తుంది మళ్ళీ సమాధానం. అంటే మనము ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లమ్స్ చేస్తే ఆయన పరమగురువు సాయిబాబా, ఆయనకు తెలుసు కదా అన్నీ. మరి వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళ కర్మలు నేను తీసుకొచ్చి దునిలో వేసేదానికే ఈ భిక్షాటన చేశాను అని ఆయన నాకు ఇన్నర్లో చెప్తున్నాడు. అవును సార్, అయితే అవును కదా, అయితే నువ్వు కూడా ఇలా అడుక్కోవడం వల్ల వాళ్ళ కర్మలను తీసుకెళ్ళి ఇంకొకరి జ్ఞానంగా, అంటే మనం అడుక్కోవడం వల్ల మన లోపల అహంకారం పోయి, అలాగే ఎంత చేస్తారనేది పక్కన పెడితే మనం అడగడం వల్ల వాళ్ళ కర్మలు కూడా ఎంతో కొంత తొలగిపోతాయి కదా దానం చేయడం వల్ల. సో ఈ రెండిటికి ప్యారలల్గా నా లక్ష్యం ముందుకు వెళ్తూ ఉందనేది ఇన్నర్లో జరిగింది సార్ ఇది డిస్కషన్. మీరు ఇన్నర్లనే ప్రశ్న వేశారు పత్రి సార్. ఎస్, మళ్ళీ ఇన్నర్ ద్వారానే మళ్ళీ ఆన్సర్. ఎస్ సార్. సో మీరు ఒక అల్టిమేట్ పాయింట్ చెప్తున్నారు. ఏంటంటే పత్రిజీ ఫిజికల్గా ఉన్నప్పటికన్నా కూడా ఉన్నత లోకాలకు వెళ్ళిన తర్వాత ఇంకెక్కువ కనెక్ట్ అయి ఉన్నాము అని చెప్తున్నారు. ఫిజికల్గా ఉన్నప్పుడే సార్ అప్పుడే అడిగారు. ఎస్. సో మీ లోపల ఆన్సర్ వచ్చింది. ఎస్. ఎప్పుడంటే 2020లో నేను వచ్చాను. 2021 ఆగస్టులో జరిగింది. ఒక 6 నెలలకి డిస్కషన్ జరిగింది. సో సార్తో చెప్పడం అప్పుడే సార్ ఫిజికల్గా ఇవన్నీ చెప్పేశారు. సో అప్పుడు కన్ఫర్మ్ ఇక. ఎస్, కన్ఫర్మ్. ఇంకెవ్వరేమనుకున్నా, ఏది ఎలా ఉన్నా, ఏం జరిగినా నా లక్ష్యం, నా గమ్యం ఇదే, నా వర్క్ ఇదే. ఎలా మీకు ఆ అమౌంట్ వస్తుంది వర్క్ చేయడానికి? ఇప్పుడు మనం వెళ్ళి క్లాస్ చెప్తాము. సో ఇట్లా మనం పిరమిడ్ దానానికి, అన్నదానానికి ఎలా సర్వీస్ చేస్తున్నానో, నా యొక్క ఈ పుస్తక సరస్వతి దానం భాగంగా, సరస్వతి యొక్క యజ్ఞం భాగంగా, స్వాధ్యాయ యాగంలో భాగంగా ఎవరైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఆనందంగా ఇవ్వండి. ₹1 $9,999 ₹1,000 అవ్వాలంటే ₹1 అవ్వాలి కదా సార్ యాడ్. ₹1 ఇచ్చినా అద్భుతమైనటువంటి ఒక విషయానికి, ఒక వర్క్కి నేను చేస్తున్నాను అనుకొని ఆనందంగా మీరు ఇవ్వండి. ఎంత ఇచ్చినా హ్యాపీ. అదే నాకు రేపు ₹1,00,00,000 అవ్వచ్చు అని చెప్తాను సార్. ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళు ఇస్తారు. ఏది జరిగినా అంతా మన మంచిగా, జరిగితే మంచిది, జరగకపోతే ఇంకా మంచిది. దాంతో మీరు బుక్స్ తీసుకొని పనిచేస్తూ వస్తున్నారు. అలా చేసి దానివల్ల మీలో వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటివి? ఈ పుస్తకం స్ప్రెడ్ చేయడం వల్ల. సో దీనివల్ల పుస్తకం చదివి చాలా మంది ధ్యానం తెలుసుకొని వచ్చారు. ఇప్పుడు కొంతమంది ధ్యానం చెప్తే వినరు, ఎందుకంటే లోపల గుణగణాలు ఒప్పుకోవు కదా, లోపల భావోద్వేగాలు ఒప్పుకోవు కదా. ఈ పుస్తకం ఎలా హెల్ప్ అయిందంటే లోపల ఆర్గాన్స్ లో ఉన్న గుణాలను మార్చేదానికి ఇది పుస్తకం బాగా హెల్ప్ అయింది. అంటే మినీ సైజ్ భగవద్గీత. ఎలా అంటే ఇప్పుడు మీరు నేను కూర్చొని ఎట్లయితే కాన్వర్జేషన్ చేసుకుంటున్నామో, మాట్లాడుతున్నామో, అలా మీరు నేను కూర్చొని మాట్లాడుతున్నట్టు ఆ పుస్తకం మనం మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. అంటే మన ఇన్నర్ మనకి చెప్తూ మనతో మాట్లాడుతున్నట్టు. అంటే మొత్తం మీద అది చదివిన వాళ్ళందరూ ధ్యానులుగా మారారు. చాలా వరకు మీరు ధ్యాన ప్రచారం చేస్తూ కొత్త వాళ్ళను ధ్యానంలోకి తీసుకురావడానికి మీకు ఉపయోగపడుతుంది ఇది. సో మీలో వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటివి? ఎదుటి వాళ్ళలో కాదు, మీలో. పుస్తకం ద్వారా ఏం జరుగుతుంది కాదు. ఈ వర్క్ చేయడం వల్ల మీరు ఫిజికల్గా, మెంటల్గా, ఫ్యామిలీ పరంగా ఏ ఇంప్రూవ్మెంట్స్ మీరు చూస్తున్నారు మీలో? ఎస్ సార్, ఈ వర్క్ పరంగా నేను 2021లో మనకి బెంగళూరులో ఫస్ట్ మ్యూజిక్ ఫెస్ట్ జరిగింది. సో అప్పుడు సేమ్ పరిస్థితి, వెళ్ళాలనుంది, వెళ్తానని తెలుసు, సేమ్ మనీ ప్రాబ్లమే. మొత్తానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంతవరకు పత్రి సార్ని దూరంగా చూడడమే, దగ్గరికి వెళ్ళింది లేదు. ఏది ఫస్ట్లో అక్కడ చెప్పిన అనుభవం తర్వాత సార్ని వీడియోస్లోనో లేకపోతే అంత డిస్టెన్స్లో చూడడమే తప్ప సార్ దగ్గరికి వెళ్ళేంత ధైర్యం సరిపోలా. అది ఎందుకో తెలిసేది కాదు నాకు, ధైర్యం సార్లా. ఎందుకంటే ఆయన పరమగురువు, మనం ఎంత ఇక్కడ కదా, మనల్ని రాణిస్తారా, పిలుస్తారా, ఇవన్నీ ఉండేవి అనమాట. సో అట్లా నేను ఈ పుస్తకాల వర్క్ చేసుకుంటూనే ఈ పుస్తకాలను తీసుకొని ఆ మ్యూజిక్ ఫెస్ట్కి కూడా వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడ మాకు కిచెన్ వర్క్ ఇవ్వడం జరిగింది. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే సార్, నాకున్నది ఒకటి, ఇది ధ్యానంలోకి వచ్చా కూడా 2 షింక్ అయినాయి. ఏ పని చేసినా మన లోపల ఆనందంతో చేస్తే అదే ఎనర్జీ వాళ్ళకి పాస్ అవుతుంది. నేను ఏ పనైనా చేస్తా కానీ, ఆఖరికి బాత్రూమ్లు క్లీన్ చేయమన్నా కూడా చేస్తా కానీ, వంట అంటే నా వల్ల కాదు సార్. అది అక్కడే నన్ను కలిపింది. ఎందుకంటే సార్ ఏమో ప్యూర్, అసలు వంట అంటే అంత ప్రాణం, నాకు అసలు వంట అంటే పడదు. ఏదైనా చేస్తారు కానీ వంట అంటే మాత్రం నా వల్ల. ఎందుకనో నాకు అసలు నా వల్ల కాదు. ఇంకా వంట అంటే పెద్ద మంట,
ఎస్ సార్, ఖచ్చితంగా. సో వంట ఇచ్చారు కిచెన్లో. అమ్మో ఇంక ఇది మన వల్ల కాదు, ఇది ఎట్లా చేయాలి ఏంటి అని అనుకుంటూ ఉన్నా. సో నేను ఆ రోజు ఎట్లా కొట్లా మొత్తానికి చేసేసి రూమ్కి వచ్చి పడుకునే ముందుగా నేను మాస్టర్స్ని ఒకటి అడిగాను. మాస్టర్స్ తెల్లారేసరికి ఏ పని చేసినా సార్ ఆనందంగా చేయమన్నారు. ఇప్పుడు నేను అది బాధతోనో కోపంతోనో కష్టంతో చేస్తే ఆ ఎఫెక్ట్ ఫుడ్ మీద పడుతుంది, ఫుడ్ తిన్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. అది వద్దు, నాకు ఇష్టమైనదే కష్టమైనదే ఇది మాత్రం తప్పించి ఏ వర్క్ ఇచ్చినా హ్యాపీగా చేస్తానని చెప్పుకొని ధ్యానంలో కూర్చునేసరికి తెల్లారేసరికి భయంకరమైన వర్షం పిరమిడ్ వ్యాలీలో, మొత్తం నీళ్ళు వచ్చేసాయి. సో ఆ వర్క్ చేయడానికి వెళ్ళిన వాళ్ళందరూ కొంచెం ఏజ్డ్ పీపులే, నేను ఒకదాన్నే కొంచెం అలా ఉన్నా అనమాట. సో మా రవీంద్ర సార్ పిలిచారు, మేడం ఇట్లా చేయగలుగుతారంటే హ్యాపీగా పిరమిడ్లోకి వెళ్ళిపోయి, ఇంకా కిచెన్ పని తప్పిపోయింది కదా, వంట పని తప్పిపోయింది, హ్యాపీగా వెళ్ళి చేసుకున్నాను. సో అది చేసి అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక చెప్పులన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి సార్. నాకు అది చూస్తే ఎందుకని అక్కడ నచ్చలే, అవన్నీ సెట్ చేస్తూ ఉన్నాను. లాస్ట్కి ఒక చెప్పులు పెడుతుంటే అవి పత్రి సార్ చెప్పులని నాకు తెలియదు. నేను కామన్గా పెట్టేస్తూ ఉన్నాను, సార్ చెప్పులని నాకు తెలియదు, పెడితే ఎవరో తీసుకుపోయారు నాకు తెలియదు. సో హ్యాపీగా సారు ఎవరు ఈ వర్క్ అంతా చేసిందన్నారు. ఆడేమో చెప్పులు పోయినాయి కదా, ఇప్పుడు ఏం తిడతాడేమో, ఎవరు ఈ వర్క్ చేశారంటే ఇంక నేనే ముందుకు రావాలి. నేనే చేశాను సార్ అనగానే సార్ ఇట్లా పట్టుకొని అద్భుతం అద్భుతం అన్నాడు. సార్ ఏంది చెప్పులు పోయినా కూడా తిట్టకుండా వర్క్ ఎవరు చేశారో అద్భుతం అద్భుతం అంటున్నాడని చెప్పి సరే వదిలేశాను. ఆ నెక్స్ట్ డే రోజు ఏమైందంటే సార్ దగ్గరకి నాకు ఒక చిన్న ఎట్లా అంటే గార్డ్ లాగా అనమాట, ఎవరికి సార్ దగ్గరికి వెళ్ళకుండా డిస్టర్బెన్స్ రాకుండా వర్క్ చేయమన్నారు. ఎంత అంటే ఇప్పుడు మీరు నేను కూర్చున్నంత డిస్టెన్స్లో ఉన్నాను నేను సార్కి. హ్యాపీగా ఆ రోజు వర్క్ చేశాను. సార్ దగ్గరికి వచ్చే వాళ్ళని ఆర్గనైజ్ చేసి ఎస్ ఇన్ఫర్మేషన్ అడిగి వాళ్ళు చెప్తేనే పంపాలి నేను, లేకపోతే పర్మిషన్ లేదు. సో ఇంత దగ్గరలో ఉన్న సార్కి అమ్మయ్య ఈరోజు 7 దాకా రాగలిగా సార్ దాకా అని చెప్పేసి 3rd డే కంప్లీట్ అయిపోయింది. 4th డే సార్కి ఇంకా దగ్గరలోనే సార్కి కూర్చొని సేవ చేయమన్నారు. అమ్మయ్య అయిపోయిందిరా జీవితం ధన్యం అని అనుకున్నా ఇంకా ఆ రోజు. అయితే అప్పటి వరకు భయపడిన దాన్ని సార్ దగ్గరికి వెళ్ళాక ఏ భయం లేదు సార్, అసలు ఏం లేదు. అలా కూర్చొని సార్కి ఇట్లా అన్ని సర్వీస్ చేస్తూ ఉంటే సార్కి ఒక మాట చెప్పా, సార్ నేను అద్భుతంగా ఒక పిరమిడ్ హౌస్ కట్టుకోవాలి అనుకుంటున్నాను అంటే, మరి కట్టావా అన్నాడు. కట్టలేదు సార్, కట్టాలి అని అన్నా. ఓకే వెళ్ళు అన్నారు, ఇంకేం మాట్లాడాల. అయితే ఆ రోజు పత్రి సార్ దగ్గర ఒకటి గమనించాను సార్. మార్నింగ్ 10 o'clockకి సార్ వచ్చి కూర్చుంటే ఈ ఆఫ్టర్నూన్ 2-3కి వెళ్ళేటప్పటికి సారు ఎంత హుషారుగా వస్తారో కొంచెం సిక్ అయ్యేవారు. నేను ఆ రోజు అబ్జర్వ్ చేశా, ఎందుకు జరుగుతుంది ఇది, ఏమవుతుంది ఏంటని నాకు భలే అబ్జర్వేషన్ ఇంట్రెస్ట్. ఏమవుతుందని గమనిస్తే ఉదయం నుంచి మనం చెప్పే స్టోరీస్ అన్నీ వినాలి సార్. అందులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అన్నీ ఆయన తీసుకోవాలి, వాటన్నిటినీ హీల్ చేయాలి. మళ్ళీ ఎంతమందో షేక్ హ్యాండ్స్ ఇస్తారు, టచ్ చేస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు, ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి, గురుగారికి వెళ్తున్నాయి. వాటన్నిటిని ఆయన తీసుకుంటున్నాడు కదా. సో ఎంత భారం పెడుతున్నట్టు మనం సార్ మీద. ఎగ్జాక్ట్లీ. సో ఈ నెగిటివ్నంతా, ఎందుకంటే లోపల ఉన్న కోరికలు కూడా ఉంటాయి, ఆ కోరికలు కూడా సార్కి యాడ్ అవుతాయి. ఎందుకంటే ఏదనుకున్న ధ్యానంలో వస్తుంది, కానీ ఎంతవరకు ఆ కోరిక లోక కళ్యాణార్థంలో ఉపయోగపడుతుంది, ఎంతవరకు సృష్టి కార్యానికి ఉపయోగపడుతుంది అనేది నేను గమనించుకొని ఆ రోజు నుంచి సార్కి సార్ పిలిస్తే తప్ప నేను వెళ్ళకూడదు, సార్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి నేను వచ్చాను సార్. మీరు వర్క్ చేయడమే పత్రిజీ దగ్గరికి తీసుకెళ్ళిందని ఇక్కడ అర్థమవుతుంది. ఎస్ సార్, ఈ వర్క్ చేయడం వల్లే నాకు. సో చివరగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసి మేడం మీ భవిష్యత్ ప్రణాళిక చెప్పేయండి. అయితే ఆ రోజు నేను పత్రి సార్ని ముట్టుకున్నప్పుడు సార్ని అదే ఫస్ట్ అదే లాస్ట్ కలవడం అని నాకు మెసేజ్ వచ్చింది. అసలు అర్థం కాదు. 21 నవంబర్ 5th మ్యూజిక్ ఫెస్ట్ బెంగళూరులో రైట్ ముట్టుకున్నాను. 4th డే రోజు సార్కి సర్వీస్ చేయాలని వెళ్ళినప్పుడు అట్లా ముట్టుకున్న కాసేపటికి మెసేజ్ వస్తే, ఆయన 2095 దాకా ఉంటా అన్నాడు కదా, అప్పుడప్పుడు ఏదో మనకి బ్లాక్ మాస్టర్స్ వాళ్ళు వస్తుంటారు అలా ఇలా చెప్తుంటారు అన్నారు కదా, అదే మూలని కొట్టిపారేసాను నేను, అంత తీసుకోలే దాన్ని. అదే ఫస్ట్ అదే లాస్ట్ ఇంకా సార్ని కలవడం కూడా. ఏం జరిగింది అంటే దాని తర్వాత సారు ఇట్లా కొంచెం సిక్ అవ్వడం, లడక్ ట్రిప్ వెళ్ళడం, దాని తర్వాత కడతాలు రావడం, ఇవన్నీ జరిగినాయి కదా. సో బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో మళ్ళీ ఏప్రిల్లో సార్ అందరినీ రమ్మని ఇన్వైట్ చేశారు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ సార్ ఇది. ఇన్వైట్ చేస్తే అప్పుడు నేను చెప్తున్నా నేను వస్తాను అని, నువ్వు రాలేవు అంటాడు సారు. లేదా నేను వస్తాను ఏదేమైతే కానీ అంటే, నువ్వు రాలేవు అంటున్నాడు సార్. నా ఇన్నర్లో నన్ను ఎట్లా అంటే మెసేజ్ బెంగళూరులో ఉన్నప్పుడు ఎస్ సార్ ఎలా అంటే ఇది జరిగింది కిచెన్లో, నేను ఈ ప్రోగ్రామ్ లైవ్లో సార్ది ఉంటుంది కదా పెట్టుకొని వింటూ ఉన్నా, లైవ్గా కళ్ళు తెరుచుకొనే సార్కి నాకు ఇంట్రక్షన్ జరుగుతుంది. ఇది సార్కి నాకు జరుగుతూ ఉంది. ఇది నువ్వు రాలేవంటాడు, నేను వస్తానంటాను ఆయనతోటి. ఎందుకు రాలేను అని చూస్తే మా వారికి స్పాట్ వాల్యుయేషన్ పడడం వల్ల నేను పోవడం కుదరలేదు. సో ఫైనల్లీ ఏమైంది అంటే ఆ నవంబర్ 5th 2021 సార్ని నేను దగ్గరగా చూడడం కలవడం, తిరిగి కట్ చేస్తే జూలై 22 జూలై 24th బాడీ వెకెట్ చేసిన తర్వాతే మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళాను.
అప్పటి వరకు సార్ని కలవాల ఎక్కడ కూడా. సో ఏదైనా సరే మీ వర్క్ మిమ్మల్ని పత్రిజీ దగ్గరికి తీసుకెళ్ళింది, పత్రిజీని కనెక్ట్ చేసింది. ఎస్ ఆ తర్వాత నుంచి మీకు అన్ని మెసేజెస్ అందుతూనే ఉన్నాయి. ఎస్ అల్టిమేట్ జర్నీ మేడం. మరి మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? నా భవిష్యత్తు ప్రణాళిక ఒకటే సార్. రమణ మహర్షి కానీ వివేకానంద కానీ వాళ్ళు ఒకటే రకరకాలుగా ఏం పట్టుకోలేదు, ఒక దారినే పట్టుకొని వెళ్ళారు, ఒకటే వెళ్ళారు. నేను కూడా అంతే. ఈ యొక్క సత్యాన్ని, ధ్యానాన్ని అండ్ ఈ భిన్నంగా ఆలోచించే పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా పత్రి సార్ చెప్పింది విపులంగా వివరించి చెప్పారు ఇందులో ఉమామహేష్ గారు. ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి నా చివరి శ్వాస వరకు అందించాలన్నదే నా లక్ష్యం, నా గమ్యం. వండర్ఫుల్, ఎస్ సార్. సూపర్ సో అండి. ఒక భిన్నంగా ఆలోచించు బుక్లో లెవెల్ 2 కూడా వస్తుంది సార్, నేనింతే బుక్ కానీ. సో ఆ నేనింతే బుక్ కూడా నాకు చాలామంది మాస్టర్స్ హెల్ప్ చేశారు. సో చాలా 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 హ్యాపీగా ఉంది సార్. ధ్యానం ఇంకా సర్వం ధ్యానం. సూపర్, ఎస్ సార్. అల్టిమేట్ జర్నీ మేడం. మీ భవిష్యత్తు ప్రణాళిక కూడా అద్భుతంగా, మీ పర్పస్ ఆఫ్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు, పత్రిజీ ద్వారా కనెక్ట్ చేయబడ్డారు అనే విషయం సంపూర్ణంగా అర్థం చేయించబడింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి స్పిరిచువల్ జర్నీ విత్ రాజరాజేశ్వరి గారు. విన్నాం కదా, ఒక నమ్మకాంతో ధ్యాన సాధన చేసినప్పుడు, ధ్యానం కోసమే చేసినప్పుడు, ఏమీ ఆశించకుండా చేసినప్పుడు ఎలా అంతరాత్మ ప్రబోధం అందిస్తుందో, ఎలా ఒక అద్భుతమైన మాస్టర్ని పరిచయం చేస్తుందో, పర్పస్ ఆఫ్ లైఫ్కి ఎలా కనెక్ట్ చేయబడతామో వీరి జర్నీ ద్వారా తెలుసుకున్నాం మనం. కాబట్టి మిత్రులారా, అందరం ధ్యానం చేస్తూ మన పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకొని అద్భుతంగా పర్పస్తో జీవిస్తే మనం ఉన్నతంగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటామని కోరుకుంటూ, అలా చేయాలని వేడుకుంటూ మరో కార్యక్రమంలో మరి కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.